హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఇది శుక్రవారం లాగండి. శుక్రవారం ఉదయం ఫస్ట్ నేను పొట్టు మినపప్పు నానబెట్టుకున్నాను. అది కడిగేసి గ్రైండర్లో వేసాను. తర్వాత నూక కడుక్కుని పక్కన పెట్టుకున్నానండి. నూక పిండి వేసుకుని అందులో రుబ్బిన పిండి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. సాయంత్రం టిఫిన్కి కావాలి కదా. మీకు పుల్లట్లు మొన్న వేసానని చెప్పాను కదా, ఆ రెసిపీ ఒక సిస్టర్ అడిగారు. సిస్టరో అమ్మో ఎవరో నాకు తెలీదు, తనకే చెప్తున్నాను. ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నానండి. మినపగుళ్ళకి 2 గ్లాసులన్నర బియ్యం, రేషన్ బియ్యం తీసుకున్నానండి. అందులో అర గ్లాసు శనగపప్పు, పావంతు మెంతులు. గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులన్నర రేషన్ బియ్యం, ఒక అర గ్లాసు శనగపప్పు, పావు గ్లాసు మెంతులు. అందులో ఒక చిన్న గ్లాసు అటుకులు నానబెట్టకూడదండి, పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ శుభ్రం కడిగేసి నీళ్లు పోసి 4 గంటలు నానబెట్టాలండి. తర్వాత ఇడ్లీ పిండి రుబ్బాను కదండి, ఇడ్లీ పిండితో దిబ్బరొట్టెలు వేసానండి. ఫస్ట్ ఒకటి వేసాను, పక్కన పెట్టాను. ఇంకొకటి వేసాను. జీలకర్ర, పచ్చిమిరకాయలు వేసి దిబ్బరొట్టె వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇందులో బెల్లం పాకం కానీ, ఆవకాయ పచ్చడి కానీ. నేను నిన్న పల్లీ చట్నీ చేశానండి, టమాటా పల్లీ. దాంతో నేను మాగాయ పచ్చడి, పుల్ల పచ్చడి, ఆ రెండిట్ల కాంబినేషన్లో ఈ దిబ్బరొట్టె అయితే కానిచ్చేసామండి ఉదయం. ఆ పని అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి నేను ఉదయం టిఫిన్ కాడి నుంచి మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ వరకు చూపిస్తున్నానండి. నేనైతే కూర్చోకుండా ఏమేం పనులు చేసుకున్నాను. ఇలా వారంలో ఒక రోజు చేసి పెట్టుకుంటే వారం పొడికి వస్తాయండి నాకు. అందుకనే వారంలో లక్షవారం చేస్తాను. యాక్చువల్గా లక్షవారం మాకు సూతకం అయింది కదా, అందుకు ఆ రోజు చేయలేదండి. శుక్రవారం రుబ్బులు వేసుకుని రుబ్బుకున్నాను ఉదయమే. నేను టిఫిన్ మామూలు పప్పు రుబ్బేటప్పుడే దోశలకి పుల్లట్లకి నానబెట్టేసాను కదండి. అది 4 గంటలు నానేలోపు మనం వంట చేసుకుని డిన్నర్ చేసేలోపు మనకి నానిపోతుందండి అది. ఇప్పుడు ఏంటంటే ములక్కాడ, టమాటా, కొద్దిగా ఒక గుప్పుడు చిక్కుడుకాయలు ఉంటే నేను 3 కాంబినేషన్లో చేస్తున్నాను. మీరైతే ఎలా చేస్తారో నా కామెంట్లో చెప్పండి. నూనె అయితే అయిపోయిందండి. ఈ సన్ఫ్లవర్ ప్యాకెట్ తెప్పించాను, అది ఫిల్ చేసుకున్నాను. తర్వాత కూరలోను ఎక్కువగా ఏది మసాలాలు అది ఏమీ వేయలేదండి. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, కొంచెం గరం మసాలా కలిపి 3 కొంచెం వేసాను అనమాట. తర్వాత అవన్నీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మగ్గిన తర్వాత చిక్కుడుకాయ, ములక్కాయ బాగా మగ్గిందండి. అవి మగ్గిన తర్వాత నా దగ్గర చిన్న సైజు టమాటాలు, ఒకటి పెద్దది, 2 చిన్నవి ఉన్నాయండి. ఆ 3 కట్ చేసుకున్నాను. అవి కూడా వేసి 3 కలిపి బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఉప్పు, పసుపు వేసాను ఫస్టే ఉల్లిపాయల్లోనే. నేనైతే ఇది ఏది డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే మన ఛానల్లో బోల్డ్ అని రెసిపీస్ ఉన్నాయండి. మీకు ఈ రెసిపీ డీటెయిల్గా కావాలని అంటే చెప్పండి, నేను డీటెయిల్గా పెడతాను. తర్వాత మళ్ళీ మూత పెట్టుకుంటే చక్కగా బాగా మగ్గిపోతాయండి. మగ్గిపోతే చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మన ఛానల్లో సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ అన్నీ బోల్డ్ ఉన్నాయండి, మంచి మంచి రెసిపీస్. మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు కారం వేసానండి, కొంచెం ధనియాలు, జీలకర్ర, గరం మసాలా 3 కలిపి 1 స్పూన్ ఉంటాయండి, అది వేసుకున్నాను. కారం వేసుకున్నాను. 3 కలిపేసి చక్కగా వాటర్ పోసామనుకోండి, మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. వాటర్ కూడా ఎక్కువ పట్టవు, 1 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అన్నీ కూడా నూనెలోనే ఉడికిపోయినాయి కదండి. నూనెలో ఉడికిపోయినప్పుడు ఇంకా ఒక 20% ఉంటుందండి ఉడకవలసింది. అందుకని నేను 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేసి మిగిలిన రిమైండింగ్ పని చేసుకుంటానండి. ఈలోపు ఈ కూర అనేది ఉడుకుతుంది. అప్పుడు మనం డిన్నర్ ఫినిష్ చేసేసుకుని ఉన్న పనులన్నీ చేసేసుకుని ఇంక అస్సలు మధ్యాహ్నం అంటూ పడుకోనండి. కాకపోతే ఏదైనా మనకి ఈ ఎడిటింగ్ పని ఇవి ఉంటే చూసుకుంటానండి. అవి చూసుకుని వీడియో సాయంత్రం మంది 4:30, 5:30
5, 4, 4:30 ఈ టైంలో వస్తుందండి. ఈ 2 గంటల్లో ఏదో ఒక టైంలో వీడియో. ఒకసారి నెట్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అవుతూ ఉంటుందండి. కానీ మ్యాక్సిమం 4:30, 5కి నేను అప్లోడ్ చేయడానికే ప్రయత్నిస్తున్నాను. నెట్ మాకు సరిపోవట్లేదు. అందుకని ఈ మధ్య 2 రోజులకు ఒక వీడియో పెడుతున్నానండి. రోజు పెట్టడానికి అవ్వట్లేదు నాకు చంటి బాబుతోనూ. వాడికి చక్కబెట్టి ఇవి చేయాలంటే కష్టమైపోతుంది. ఇంక ఇల్లు గట్టాన్ని ఇవన్నీ మొన్నంతా క్లీనింగ్ చేసాం కదండి. ఇప్పుడు దాన్ని అంతా సర్దాలండి. షెల్ఫుల్లో బట్టలు, వంటగదిలో అన్నీ ఫిల్ చేసుకుని అవన్నీ సర్దుకుంటూ ఉండాలండి. ఆ పని ఉందండి నాకు, రిమైండింగ్ పని. అందువల్ల నాకు వీడియోస్ ఎక్కువగా తీయడానికి అవ్వట్లేదు. తర్వాత కూర అయిపోయిందండి. డిన్నర్ ఫినిష్ చేసేసిన తర్వాత చక్కగా ఉన్న గిన్నెలన్నీ ఈరోజు బయట ఏమీ వేయట్లేదు. సింక్ బాగు చేయించానండి. సింక్లోనే తోమేస్తున్నాను. కొంచెం పని ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేస్తానండి. పిండ్లు అవి రుబ్బాను కదా, పొద్దున్న ఇడ్లీ పిండి రుబ్బాను కదండి. ఒక 2-3 గంటలే కదా అని అలా వదిలేసాను గ్రైండర్ మూత పెట్టి. మళ్ళీ ఈగలు, దోమలు అవన్నీ పడతాయి కదండి. అవన్నీ పడకుండా మూత పెట్టి వదిలేసామనుకోండి మనకి ఏమీ పడవన్నమాట. తర్వాత ఈ పప్పు నానిపోయింది. మళ్ళీ ఇంకొకసారి కడిగేసుకుని మన పుల్లట్లు పిండి వేసేసి తర్వాత అటుకుల్లో ఒకసారి వాటర్ పోసి కడిగేసాను. మళ్ళీ వాటర్ పోసి పిండేసి అవి కూడా వేసేయాలి. ఈ అటుకులు వేయడం వల్ల సాఫ్ట్గా ఉంటుందండి. మీకు ఇంకొక మెథడ్ చెప్తున్నాను నేను. ఇప్పుడంటే మనం బియ్యం పోసుకుంటున్నామండి. అదే పాత పద్ధతిలో అయితే ఎలా వేసేవారో రేషియో మీకు చెప్తాను వినండి. ఒక గ్లాసు మినప్పప్పుకండి ఒక 3 గ్లాసులు వరిపిండి, ఒక గ్లాసు శనగపిండి, అర గ్లాసు మైదా పిండి వేసేవారండి. అలా వేసి మనకి అట్లనే వేసేవారనమాట బయట. అప్పట్లో మెంతులు కానీ ఈ శనగపప్పు, బియ్యం ఇలా రుబ్బడాలు ఏమి ఉండేది కాదు. వరిపిండి కలిపేవారు, శనగపిండి కలిపేవారు, మైదా కలిపేవారు. అవి భలే పొంగి భలే వచ్చేయండి. కానీ ఉండగా కాలక్రమేణా మరి మనుషులతో పాటు మనము మారాలి కదా. అందుకే నేను బియ్యం రేషియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు బియ్యం నానబెట్టి వరిపిండి ఆడిచ్చి చెయ్యాలంటే అందరికీ పని అవ్వదు కదా. ఇలా అయితే సింపుల్గా అయిపోతుందని ఇలా చూపిస్తున్నాను. సాయంత్రం మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి రుబ్బానండి. సాయంత్రం చక్కగా నాకు 7 ఆ టైంకి చక్కగా పర్మెంట్ అయ్యి పులిసిందండి బాగా గుల్లగానే. తక్కువ బియ్యం వేసుకున్నాం కదా దానికి. దీన్నే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసి ఒక దోశ వేసానండి క్రిస్పీగాని మీకు చూపించడం కోసం. అదే పిండితో పుల్లట్లు వేసుకోవచ్చు. అందులో పాకం వేసుకుని ఆ పుల్లట్లో తింటే ఉంటుందండి. అల్లం చట్నీ కానీ సూపర్ ఉంటుంది. నేను చెప్పాను కదా ఉదయం నేను పల్లీలు టమాటో చట్నీ చేశానని. ఆ చట్నీ ఉందండి. చట్నీతో నేను ఇప్పుడు కూడా సర్వ్ చేసుకుంటాను. ఇంకా మళ్ళీ 2 రోజులు 3 రోజులు అంటే కుదరదు. ఉదయం చేస్తే 2 పూటలకు వస్తుంది, నైట్ చేస్తే ఉదయానికి నైట్కిని. మరీ ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే బాగోదు కదా. ఇప్పుడు ఏం చేశానంటే దోశ కింద ఎర్రగా ఒకవైపే కాల్చండి. చక్కగా దోశ అనేది అటు ఇటు తిప్పితే మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు బయటకు వచ్చేస్తాయని చక్కగా ఒకవైపే కాల్చాను. అది తీసానండి. ఇప్పుడు మళ్ళీ పుల్లట్టు వేస్తాను నేను. చూడండి చక్కగా బబుల్స్లో అవుతుంది. పైన మూత కూడా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే మూత అది పెట్టలేదండి. అక్కడ మా హస్బెండ్ కూర్చున్నారు, తనకి ఇచ్చేయాలి, లేట్ అయిపోతుందని చూస్తున్నాను. మీకు ఎవరికైనా మన ఛానల్లో రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇదిగో చూసారు కదా మనకి తద్దట్లు ఎలా ఉన్నాయో అలా బౌల్స్లో వస్తుంది. అట్టు కూడా ఎంతో బాగుంటుంది. దీంతోనే పొంగనాలు వేసుకోవచ్చండి, పుల్లట్లు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, ఏ రెసిపీ అయినా చేసుకోవచ్చండి. పునుకులు వేసుకోవచ్చు, అన్నీ కూడా చేయొచ్చు. చాలా బాగుంటుందండి. ఇది ఒక్క రెసిపీ కరెక్ట్ కొలతలతో తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకేంటండి, బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వేడివేడిగా లాగిచ్చేద్దామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్